ఉంది. అంతేకాకుండా రేపటి నుంచి దాదాపు వారం రోజుల పాటు పోలీసుల త్యాగాలని ప్రతిబింబించే విధంగా రకరకాల కార్యక్రమాలు, ఎస్ఐ రైటింగ్స్, పెయింటింగ్, ఎలక్ట్రిషన్ కాంపిటీషన్స్, పోలీసు ఆయుధాల ప్రదర్శన, ఇటువంటి రకరకాల కార్యక్రమాలు అంటే పోలీసులు చేసిన త్యాగాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక ప్రోగ్రాం ఒకటి చేయడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ చేసి ప్రజల్లో, ఎందుకంటే మనం పోలీసులు ప్రజల్లోనే కలిసి తిరుగుతూ ఉంటాం, ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటాం. కానీ ఒక ఆర్మీ జవాను బార్డర్లో చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఆ దేశంలో చాలా ఎమోషన్ వస్తుంది. కానీ పోలీస్ అధికారులు జరిగినప్పుడు అంత ఎమోషన్ రాదు. ఎందుకంటే ప్రతిరోజు మనం ఇక్కడే ఉంటాము, మన త్యాగాలని ఇంకా పూర్తి స్థాయిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము లేదా అనేది. అందువల్ల ఈ కార్యక్రమం చేసి ఈ 10 రోజులు కూడా మనము పోలీసులు ఏ విధంగా పనిచేస్తారని ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, మన రాష్ట్రం వామపక్ష తీవ్రవాదాన్ని ఎంతో గట్టిగా ఎదుర్కొంది. 1980, 90, 2000 వరకు కూడా. తర్వాత వామపక్ష తీవ్రవాదం పూర్తిగా అంతరించిపోయింది. అప్పుడప్పుడు ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా అక్కడప్పుడు కనిపిస్తున్నాయి. దాంట్లో కూడా ఈ వామపక్ష తీవ్రవాదం కానీ అంత మామూలు టెర్రరిజం కానీ ఎదుర్కోవడంలో, దాన్ని కంట్రోల్ చేయడంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టోటల్గా మనకి ఫ్రీ అయిపోయింది. మావోయిస్ట్ యాక్టివిటీస్, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అవన్నీ జరగడానికి కారణం ఎంతోమంది పోలీస్ అధికారులు కష్టపడి పనిచేసి వారి ప్రాణాలన్నింటినీ అర్పించిన వల్లనే మనం ఈ పొజిషన్లో ఈరోజంతా ఉన్నాము. నా ధన్యవాదాలు పోలీస్ తరపు నుంచి. ఇవాళ పోలీస్ ఫోర్స్ మొత్తానికి ఖాకీ ధరించిన ప్రతి ఒక్కరికి ఎంతో స్ఫూర్తిదాయకమైన రోజు. ఎన్నో ఒడిదడులకు ఓర్చి తమ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా తమ ప్రాణాలని పణంగా పెట్టి ప్రజలు యొక్క మాన ధనాల్ని, లా అండ్ ఆర్డర్ని కాపాడడానికి త్యాగాలు చేసిన వ్యక్తుల్ని మనం ఒకసారి స్మరించుకొని వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించుకునే అవకాశం మనకి దొరుకుతుంది. వాళ్ళందరినీ కూడా మనం గుర్తు తెచ్చుకొని డ్యూటీ ఏదైనా కూడా, విపత్తు అయినా సరే, వరద అయినా, దీపావళి అయినా, పండగ అయినా కూడా, ఇప్పుడు కూడా నిన్న దీపావళి పండుగ జరిగిన మన వాళ్ళు చాలామంది వాళ్ళ కుటుంబాలకి దూరంగా ఎక్కడో చాలా ఇతర రాష్ట్రాల్లో నుంచి కూడా డ్యూటీస్ చేయడం, ప్రజల రక్షణ కోసం వాళ్ళ ఫ్యామిలీస్ని, వాళ్ళ లైఫ్ని కూడా పణంగా పెట్టి పోరాడుతున్నారు. అలాంటి ఫోర్స్లో మనందరం కూడా చేరడం మనందరికీ గర్వకారణం. మనం ఎప్పుడైతే ఈ యూనిఫామ్ అనేది మనకి లభించిందో, ఆ యూనిఫామ్ మనకి దేశానికి, సమాజానికి అత్యంత సేవ చేయడానికి మనకు అవకాశం లభించినట్లు, ఈ పోలీస్ ఫోర్స్ ఏదైతే యూనిఫామ్ ఫోర్స్ ఉందో ఆ యూనిఫామ్ ఫోర్స్లోనే చివరికి ఆత్మార్పణ వరకు అన్నిటికంటే ఎక్కువ, అంతకంటే అర్పించడానికి ఎవరి దగ్గర ఏముండదు. అట్లాంటి ఆత్మార్పణ చేసి మరీ దేశానికి పాటుపడే సదవకాశం ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో మాత్రమే ఉంటుంది. అలా చాలామంది అమరులయ్యారు. వాళ్ళ కుటుంబాలని మళ్ళీ ఒకసారి స్మరించుకుంటూ వాళ్ళకి విధి నిర్వహణలో, ఒకప్పుడు హాట్ స్ప్రింగ్స్లో బయట శత్రు దేశాల నుంచి వచ్చిన సైనికులతోటి మన పోలీసు సిబ్బంది పోరాడారు. కానీ రానున్న కాలంలో డైరెక్ట్గా యుద్ధం చేసే శత్రువుల కంటే మన చుట్టూ ఉండే స్లో శత్రువులు అనే వాళ్ళు నిదానంగా అవి ఇప్పుడు మనల్ని బాధిస్తున్నాయి. అలాంటి వాటిని మనం మారిన కాలంలో వాటి గురించి మనం ప్రిపేర్ అవ్వాలి. అది మెంటల్గా, మానసికంగా మనం దృఢంగా తయారవ్వాలి. ఏ ఒత్తిడి వచ్చినా, ఏ ఛాలెంజ్ వచ్చినా మన ఒంటి మీద ఉన్న కాకి యూనిఫామ్కి మాత్రమే లాయల్గా ఉంటూ మన విధి నిర్వహణ నిర్వహించాలని కోరుకుంటున్నాను. అలాంటి విధి నిర్వహణలో మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా
సిబ్బంది సంరక్షణ గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. సార్, ఐ వుడ్ లైక్ టు సబ్మిట్ టు యూ సార్. ఈ కోఆపరేటివ్ సొసైటీ కావచ్చు, మనము 5 lakhs రూపీస్ పెంచుకోవడం జరిగింది. అలాంటి ప్రతి కార్యక్రమం కూడా ఇంకా పెద్ద ఎత్తున మన ఐజీ సార్ గైడెన్స్లో చేయడం జరుగుతుంది. ప్రతి పోలీస్ కంపాషనేట్ అపాయింట్మెంట్ కూడా ఎలాంటి పెండింగ్ లేకుండా కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో మనకి జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా